గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. రెండు ప్రభుత్వాలలో మీకు డిఫరెన్స్ ఏంటనేది కనబడుతుందా లేదా? కనపడుతుందండి. మాకు ముందు ప్రభుత్వం అయితే మాకేం అంపలేదండి. ఈ ప్రభుత్వంలో మాకు వ్యాపారం చేసుకోవడానికి 10,000 రూపాయలు ఇచ్చారండి. అలాగే ఇంటికాడ పెన్షన్ వాళ్ళకి వస్తుందండి. మా గారికి వాళ్ళకని పిల్లకి కూడా అమ్మఒడి ఆట చేశారండి. అన్ని వల్ల ఇది అలా అయితే ఇప్పుడు ఖచ్చితంగా అయితే మాకు అన్ని ఇంటికి వచ్చేస్తున్నాయండి. పెన్షన్ కూడా మామయ్య గారు తీసుకుంటారు, ఇంటికి వచ్చేస్తుంది పొద్దుట 5 గంటలకి. మాకు దీనివల్ల లాభమే కానీ నష్టమే అంపలేదండి. మాకు అన్ని విధాలు కూడా బాగానే ఉంది. మరి కొంచెం వ్యాపారంలో మట్టుకు మాది కరోనా గురించి ఏమీ లేవండి. దాని గురించి మట్టుకు మాత్రం ఇబ్బంది అవుతుందండి. ఏమన్నా మనకి వ్యాపారాలు ఏమైనా బాగుంటే ఇది అవ్వాలి తప్పించి ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం చాలా కష్టంగా ఉందండి. గవర్నమెంట్ సాయం అయితే బాగా పొందిందండి. డైరెక్ట్గా ఇంటికి వస్తుందండి. ఎవరో రూపాయి తీసుకుంటే పని లేదు, మనకి ఎవరి వల్ల ఇబ్బంది లేదు. ఇంట్లో వాలంటరీ కూడా ఇంటికాడ వచ్చినా ఏదైనా చెప్తే దానికి సంబంధించి చేసి పెడుతున్నారండి. చెప్తున్నారండి పనుల దిక్కునికి వెళ్ళి కార్యాలయం దానికి వెళ్ళండి అవుతుంది అంటున్నారు. చాలా మటుకు వాళ్ళే చేసేస్తున్నారండి. మొత్తం మీద అయితే మొత్తం ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా ఉందండి. లబ్ధిదారుడికి మట్టి మనం నాకు తెలుసుకున్న మట్టికి మాత్రం డైరెక్ట్గా ఇంటికి వస్తున్నాయి. మనకి రేషన్ అయితేనో ఇంకోటి అయితేనో ఏది కూడా బయటికి వెళ్తలేదు. అలాగని మన దేని గురించి ఇబ్బంది పడవలసింది. కరోనా గురించనే ఇబ్బంది ఉందండి. దానివల్ల వ్యాపారం జరుగుతలేదండి. అంతే. మాకు 10,000 రూపాయలు లోన్ ఇచ్చారు, కట్టేసుకున్నామండి. మనకి ఖచ్చితంగా అయితే బాగానే ఉందండి. పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతం పెరిగిపోయినాయి కదా? పెరిగాయండి. మరి దాని గురించి అయితే మనకు తెలియదు కానీ పెరుగుతుంది, బాగా పెరిగాయండి. దానివల్ల మరి పెద్దోళ్ళు మాట్లాడలేదు తప్పని మనకు తెలియదండి. అది అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి కదా? పెరిగాయండి. మరి సామాన్యుడికి చాలా ఇబ్బందికరంగా ఉందా లేదా అనేది? ఇబ్బంది అండి. సామాన్యుడికి ఈ రేట్లు పెరుగుతాం వల్ల ఇబ్బంది ఏంటి, ప్రతిది కూడా పెరిగింది, ఆదాయం తగ్గిపోయింది, ముందుకెళ్తాం కష్టంగానే ఉందండి. అదండి. అంటే నవరత్నాలు అన్ని పథకాలు ప్రతిదీ కూడానండి. ఇంచుమించు మన 9 పథకాలు 8 పథకాలు ఇంటికి వస్తున్నాయండి. ఇంకా ఆ పథకం అన్నా మనం ఎలా ఏదైనా తేడా తాగుతుంది తప్పించి అది కూడా డైరెక్ట్ మన ఎక్కడికి వెళ్ళి పని లేదు, ఎవరిని అడిగి పని లేదు. అంటే ప్రతిదీ కూడా లబ్ధి దొరికిన మట్టి మాత్రం నాకు తెలుసుండి నాకు వచ్చిన అనుభవకరమా అన్ని మాత్రం అందుతున్నాయి. ఇది అందుతలేదు, దీంట్లో మనకి తేడా వస్తుంది అన్నది మట్టి మాత్రం ఏదీ లేదండి. అదే ఇల్లు పట్టాలి అందేది గవర్నమెంట్ అంటే పక్క ఇల్లు గృహాలు నిర్మించేస్తానని చెప్పింది కదా, దాని మీద మాకు ఒక స్థలం వచ్చిందండి. మాది ఇంకానే బెమ్మనందపురం దగ్గర సానకోట మండలం అండి. మాది కొంచెం బెమ్మనందపురం వచ్చిందండి. ఇంకా అక్కడ ఎవరికి 7 ఊళ్ళకి ఇచ్చారండి. అక్కడ 7 ఊళ్ళకి ఇచ్చారు కానీ అక్కడ మట్టుకు మాత్రం ఇంకా కోర్టులేదు జరుగుతుంది అన్నారండి. ఒకవేళ మనకి కట్టుకోమని ఇస్తే మట్టుకు మాత్రం మా సాయ చేతిలో మేము కట్టుకుంటామండి. దానికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా కొత్తదని చెప్పాలండి. చాలా గవర్నమెంట్లు వచ్చి చాలా వచ్చాయి కానీ ఎవరో మట్టుకు మాత్రం మాకు ఏది చేసి పెట్టలేదండి. అది కూడా మాకు డైరెక్ట్గా వాలంటరీ తెచ్చి ఇచ్చిందండి. మేము అది స్థలం గురించి ఎవరికి 10 రూపాయలు ఇవ్వలేదు. మాకు మట్టుకు మాత్రం ఎవరిని అడిగి రికమెండ్ చేయలేదండి. నువ్వు అరుగుతుడు నీకు స్థలం వస్తుంది అని చెప్పారు, పట్ట ఇచ్చారండి. అది కట్టుకుందామంటే మట్టి మాత్రం అది కోర్టులో జరుగుతుంది అంటండి. అది అంత మన లెవెల్ పడితే ఆ దేవుడి దేవాల జగన్ గారి వల్ల కూడా మనకు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానన్నారు కదా, మరి దాని మీద అది ఇస్తానన్నారండి. మరి ఇస్తామంటే మట్టి మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బులు మట్టి డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇస్తున్నారో అది ఇంకా పెంచలేదండి. మరి అంతేనండి. అదే నిత్యావసర వస్తువులు బాగా విపరీతం పెరిగిపోయినాయి కదా? పెరిగాయండి. అది పెరిగాయని అందరూ అంటున్నారు కదా, నేను ఒకటి ఇది కాదు కదా. ప్రతిదీ కూడా మనకి 5 కాదు 10 కాదు 20, 30 రూపాయలు కూడా పెరిగాయండి. ప్రతిదీ కూడా పెరిగాయండి. ప్రతి వస్తువు కూడా పెరిగిందండి రేటు. అమ్మఒడి గట్ట అన్నీ పడుతున్నాయండి. ప్రతిదీ కూడానండి. ఇంకా అది ఇదని కాదండి. గవర్నమెంట్ పథకం మన అడుగుతుందని తెలిస్తే మట్టి మాత్రం డైరెక్ట్గా మనం ఒళ్ళోకి వచ్చే పడుతుంది. అంటే నవరత్నాలని సక్రమం అన్నీ కరెక్ట్గానండి. ఒకటి కూడా పేంజర్ లేదు. ప్రతిదీ కూడా. ఆరోగ్యశ్రీ ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ కూడా మరి తెలియదు మనకి. ఆరోగ్యశ్రీ వల్ల దానివల్ల ఇంకా మనకి ఇబ్బంది ఏం జరగలేదు. ఈ మట్టికి మాత్రం నవరత్నాల మట్టికి మాత్రం అన్నీ మాకు అందేయండి. మద్యపానం నిషేధిస్తామని అన్నారు కదా జగన్ గారు. అవునండి. మరి దాని మీద అది మనకు అలవాట్లేదండి. దాని గురించి పెద్ద గురి లేదు మనకి. మనం ఏదో పాల డబ్బులు ఎట్టుకుపోతాం, జాగ్రత్త చేసుకుంటాం, మన భార్య బిడ్డలు చూసుకుంటాం. ఆ సైడ్కి అటు సైడ్కి మనం వెళ్ళదు కాబట్టి దాని గురించి తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు. ఏదో అడిగారు కదా మన ఎట్టసారని చెప్పండి, తెలుసున్న దానికి చెప్పుకోవాలండి. దానికైతే మనకి ఏం తెలియదండి. ఆ అలవాటు ఉంటే తెలిసిన మాన్నాం అదండి. అంటే ఇప్పుడు పీజీ రీఎంబర్స్మెంట్ అనే పిల్లలకి డబ్బులు వేస్తున్నారు కదా జగన్ గారు, అవన్నీ సక్రమం జరుగుతుంది? సక్రమం జరుగుతుంది. నా ద్వారా నాకు ఇంటికి వచ్చేయండి, పడ్డాయండి, బ్యాంకులో వెళ్ళి తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం జరిగింది చెప్పాలి తప్పించి జరగని చెప్పకూడదు. అదే ఇప్పుడు ఎక్కువ కరెంటు బిల్లులు గట్రా చాలా విపరీతం పెంచేసారు అని అంటున్నారు. దాని మీద ఏ మనిషి మాట అంటారండి. మాకైతే గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందాం, వచ్చాయి. మాకు ఈ గవర్నమెంట్ మాకు ఇబ్బంది పెడుతుందన్నది ఏమీ లేదు. పెరిగాయి నిత్యావసర వస్తువులు, డీజిల్ అన్నీ పెరిగాయి. దానికి మట్టి మాత్రం అందరూ అంటున్నారు పెరిగాయి. దాన్ని కొంచెం అరిగెట్టుకుంటే మంచిదండి. అంటే నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తారంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తారా, లేదా పవన్ కళ్యాణ్ వస్తారు? అది మనకి తెలియదండి. జనం నాడండి. అది నేను
పచ్చిదానికి 10 మందికి అమ్ముకుని పోయేవాడిని. అది ఆ పేషెంట్ నా దగ్గర లేదు. నా ద్వారా నాకు లబ్ధి పొందింది కాబట్టి ఆయనకి వేస్తాను నేను. నా కుటుంబం 4 ఉంటారు, 4 వాళ్ళకి వేస్తాం. అంటే అన్నీ మనకు అందే కాబట్టి ఎక్కడ ఎవరికి 10 రూపాయలు ఇవ్వలేదు, ఎక్కడ 10 రూపాయలు ఎవడ అడగలేదు, అలాగని తీసుకోలేదు, అలాగని మనకు రాపదం లేదు. ఫోన్ వచ్చింది మనకు ఎక్కడున్నారో ఇక్కడ రండి పాటికి మీకు పనులు వచ్చింది అని చెప్పేవారు. ఇంకెందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గారి పనితీరు ఎలా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే నన్ను అడిగితే బాగానే ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అన్నీ పెరిగిపోవటమే, ఏది అందుబాటులో లేదు. ఏది చూసినా సరే దోలు తీసేస్తున్నా అనకూడదు కానీ చాలా బాధపడిపోతున్నాం. ఏది కొనాలన్నా లేదు, ఏది చేయాలన్నా లేదు. ఈ కరోనా ఓటు తినేసింది మనల్ని, బాగా ఎక్కువ తినేసింది. దాన్ని బట్టి ఏముంది, ఉన్నదే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరి దగ్గర రూపాయి లేదు. ఎంత కష్టపడినా కన్నా పని లేదు, ఎటు దారి లేదు. ఇగో ఆటో బేరాలు లేక ఈ కాయలు అమ్ముకుంటున్నాను నేను. ఈ ఆటో బేరాలు ఉంటే ఇది ఆటోకి వెళ్ళిపోతున్నాను. ఆటో బేరాలు లేక ఇవి అమ్ముకుంటున్నాం. ఇవి అమ్ముకున్నా కన్నా 10,000-15,000 ఉంటే కానీ ఇలా తయారవుతలేదు. మళ్ళీ అందులో 2 పెట్టెలు తెస్తే ఏమో పోతున్నాయి అంటే మరి ఇంకేం చేస్తాం. ఉన్నంత మటుకి ఏదో సరిపెట్టుకోవడం, ఇంకా అలా సాగిపోవడం. ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఏమీ దారి ఏం కాబడతలేదు. ఉన్నదానికి ఈ చంద్రబాబు నాయుడు అయితే కొంత అనుకూలంగానే ఉండేది ప్రతిదీన్ని. ఇక ఈ ఆటోలకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదేం లేదు. జగన్ గారు 10,000 వేస్తున్నారు. 10,000 ఎత్తే సుఖమే ఉంది. ఆటోకి 10,000 ఎత్తే 10,000కి తగ్గట్టుగా చక్కబెట్టేస్తున్నారు. ఎక్కడ చూసినా రాత్రం పోతాం. ఎక్కడైనా పక్కన నిలబడితే చాలు కేసు రాసేస్తున్నారు. మెయిన్ రోడ్లోకి వెళ్ళి నిలబడ్డామంటే రాసేసారు కేసు. ఇప్పుడు మళ్ళీ ఏంటది ఇన్సూరెన్స్ కట్టమంటున్నారు. 10,000 ఇన్సూరెన్స్ కట్టాల. 10,000 ఇన్సూరెన్స్ కట్టి బ్రేక్ చేయించుకోవాలంటే ఏంటి మా పరిస్థితి ఆటోలకి? అలాగే చేసినంత మటుకి ఉన్నంత చేస్తున్నాం. ఏదో ఇంకో భగవంతుడి మీద భారం. జగన్ గారు ఇంకేంది చేస్తారని నమ్మకం ఏం కాబడతలేదు మాకు. అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విపరీతంగా పెంచారని అంటున్నారు కదా, అది మనకి ఎంతవరకు మీరు? పెట్రోల్ డీజిల్ అంటే 100 రూపాయలు చేసేసారు. 80 రూపాయలు ఉండేది, 88 రూపాయలు ఉండేది. ఇప్పుడు అటువంటిదేమో 100 రూపాయలు అయిపోయింది. ఇంకేముంది, ఉన్నంత మటుకి ఇంకా 100 రూపాయలు ఎట్టి ఆయిల్ కొట్టించుకుని బండి తిప్పాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మసీదులోకి వెళ్ళాలంటే ఆటో కట్టించుకోడు కదా, 20 రూపాయలు ఇచ్చి వెళ్తాడు. ఆ 20 రూపాయలకి ఆ ఆయిల్ సరిపోద్దా? ఒకరు ఎక్కుతున్నారు, 2 ఎక్కుతున్నారు. దానికి బండి అరుగుదల తీస్తామా, లేకపోతే ఆ బండికి ఆయిల్ కొట్టిస్తామా? మళ్ళీ బండికి ఆయిల్ మారతాలంటే 2,000 అవుతుంది, 2,000 3,000 అవుతుంది. ఏం పోయినా దానికి ఖరీదు ఎక్కువే, ఏ సామాన్లైనా. దాన్ని బట్టి ఇంకా చూసుకోవటం. అదే మద్యపానం నిషేధం అని జగన్ గారు పూర్తిగా నిర్మూలిస్తానని అన్నారు కదా, కానీ ఇప్పుడు మద్యపానం ఎక్కడికెక్కడికి బాగా దొరుకుతుంది కదా, దాన్ని బట్టి మీ మద్యపానం ఇంకా దొరుకుతామంటే ఈ జగన్ గారు అన్నా చంద్రబాబు నాయుడు అన్నా ఎవరు ఏం చేయనా కన్నా మద్యపానం గురించి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే తాగిపోయి ఎలాగ తాగుతూనే ఉంటాడో. అది పెంచిన ఒకటే పెంచకపోయినా ఒకటే. నన్ను అడిగితే అది పెంచడమే మంచిది. మద్యపానం గురించి చెప్పాలంటే చాలామంది తీశారు. రామారావు దగ్గర నుంచి తీసుకొచ్చాడు, కానీ సుఖమేముంది? సుఖమేం లేదు. నిత్యావసర వస్తువులు చాలా విపరీతంగా పెరిగాయని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఆ నూనె ప్యాకెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంకో దాని గురించి మనం ఏం చెప్తాం? ఒక నూనె ప్యాకెట్ చూడాలంటే ఈ రోజున ఎంత ఉందో మీకు తెల్లనే ఉందో. దాని గురించి ఇంక మనం ఏం చెప్పేది లేదు. అది నూనె ప్యాకెట్ గురించే ఇంక మనం చెప్పాలంటే నూనె ప్యాకెటే బోల్ రేట్ అయిపోయింది. దేనికే దానికే పెరిగిపోయింది రేట్లు. దాని గురించి ఇంక మనం ఏం చెప్తామండి? ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ ఎవరు వచ్చినా కన్నా అండి ఖచ్చితంగా చెప్పాలంటే లేబర్ని చూసి కూడా ఎవడో లేడు. ఆయన వచ్చినా ఈయన వచ్చినా లేబర్ ఒక రకంగా చూడాలంటే చంద్రబాబు నాయుడే బెటర్ అనిపిస్తుందండి ఇప్పుడు మటుకు మాత్రం. నాకు 45 దాకా వచ్చాయి.
కానీ నేను చూసినంత మటుకు చంద్రబాబు నాయుడు బెటరు. ఏపుకి తినలేదు మనిషిని. ఏదో చేస్తే చేయొచ్చు, ఏం చేసాడో మనకు తెలియదు, కానీ అయితే మనుషులు మాత్రం ఏపీకి తినలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేశారో మనకు చెప్పుకోక్కర్లేదు, అందరికీ తెలిసి ఉన్నదే కదా. ఎందుకంటే 15,000 వేస్తాం ఆటోకి వేసిన దాకా ఉంటే దానికి మళ్ళీ ఆ ఇన్సూరెన్సు. మరి చంద్రబాబు నాయుడు ఇన్సూరెన్స్ ఎప్పుడు పెట్టలేదండి. ఆ డమ్మీ ఇన్సూరెన్స్ తోటే బ్రేక్ చేసేసేవారు. ఈయన వచ్చిన తర్వాత 10,000 ఇచ్చాడు, కానీ సుఖం ఏముంది? మళ్ళీ 10,000కి ఇంకా వడ్డీ వేసి లాగేస్తున్నారు. భగవంతుడు తెలియాల ఆ బాధలు. అంతేనండి.